హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. ఈ బోనాల పండుగ అనేది తెలంగాణ రాష్ట్రంలో తెలుగువారు చేసుకునే పండుగల్లో ముఖ్యమైన పండుగ. ఈ బోనాల పండుగ రోజు కొత్త కుండ తీసుకొచ్చి దానిని పసుపు కుంకుమలతో అలంకరించి వేపాకు చుట్టి దానిలో బెల్లం అన్నం అంటే మన పరమాన్నం వండుకొని తీసుకొని అమ్మవారికి వెళ్ళి బోనం సమర్పిస్తారండి. ఈ బోనాల పండుగ ఆషాఢ మాసం మొదటి ఆదివారం స్టార్ట్ అయ్యి 4వ ఆదివారంతో ఈ బోనాల జాతర అనేది ముగుస్తుంది. ఈ పండగ ఎందుకు చేస్తారంటే వర్షాకాలం అంటే మన ఆషాఢ మాసం స్టార్ట్ అవగానే వర్షాలు మొదలవుతాయి కదండి. ఈ వర్షాకాలంలో రకరకాల వ్యాధులు అలానే వాగులు వంకలు పొంగి ఊర్లు కూడా కొట్టుకుపోతాయి కదా. ఇలాంటి ప్రమాదాల నుంచి తమని తమ ఊరిని తమ పిల్లల్ని కాపాడమని ఇక్కడ వారు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కుకుంటారండి. నేనైతే బోనం తీసుకెళ్ళను కానీ అమ్మవారికి చీర సారె సమర్పించి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని వస్తానండి. అలానే ఈ బోనాల పండుగ రోజు బోనం ఒకటే కాదండి, కోడిని కానీ మేకను కానీ తీసుకెళ్లి అమ్మవారి చుట్టూ తిప్పి అమ్మవారికి బలి ఇచ్చి దాన్ని ఇంటికి తెచ్చుకొని వండుకొని వీలైతే వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ చుట్టాలను కానీ పిలుచుకొని భోజనాలు పెడతారండి. దీన్నే దావత్ అంటారు ఇక్కడ. మరి ఈ దావత్కి ఇక్కడ వాళ్ళు కంపల్సరీగా బగార్ రైస్, మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ చేసుకుంటారు. మరి ఇంత స్పెషల్ డే రోజున ఎప్పుడు చేసుకునే బగారా రైస్ కాకుండా నేను ఈరోజు డబల్ మసాలా మటన్ దమ్ బిర్యానీ చేశానండి. మరి అది ఎలా చేయాలో ఏంటో మీకు కూడా చూపిస్తాను. ఎప్పుడు చేసుకునే బగారా రైస్ కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. స్పెషల్ డే రోజు మనం స్పెషల్గా చేసుకోవాలి కదండి. ఈ మటన్ బిర్యానీ చేసుకోవడం కొంచెం ప్రాసెస్ ఉన్నా కూడా నేను సింపుల్ వేలో చెప్తాను మీకు. రైస్ కూడా చూసారా ఎంత పొడి పొడిలాడుతో ఎంత బాగుందో. దీనికి స్పెషల్ గ్రేవీ కూడా అవసరం లేదు. మనం కర్రీలో అంటే రైస్లోనే డబల్ మసాలా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గానే తీసుకోవచ్చండి. మరి అది ఎలా చేయాలో ఏమిటో నేను మీకు చూపిస్తాను. నా కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి. నేను ఇక్కడ మొదటగా 1 కేజీ మటన్ తీసుకొచ్చి శుభ్రంగా 3 టైమ్స్ వాష్ చేసేసానండి. ఈ కుక్కర్లోకి తీసేసుకున్నాను. డైరెక్ట్గా నేను ఉడకబెట్టేస్తాను. దీనిలోకి 2 స్పూన్ల అల్లం చిన్నులపై పేస్ట్ అండి, ఫ్రెష్గా నూరుకొని వేసుకోవాలి. అలానే నేను ఇక్కడ 2 స్పూన్ల పసుపు వేస్తున్నాను. నాన్ వెజ్లోకి పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలానే కారం కూడా అండి. నేను ఇక్కడ కొంచెం అంటే మొత్తం కారం ఇక్కడే వేయటం లేదు, ఒక 2 స్పూన్ల కారం వేసేసుకొని మనం మటన్ మునిగే వరకు వాటర్ పెట్టేసుకొని మటన్ని మనము ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకోవాలండి. మటన్ లేతగా ఉంటే ఒక 3 విజిల్స్కే మటన్ ఉడికిపోతుంది. కొంచెం ముదిరితే మటుకి కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి. అలానే అంతలోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. దీనికోసం నేను ఒక 3 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల కొబ్బరి, 2 యాలకులు, లవంగాలు, చెక్క తీసుకున్నానండి. దీని మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అలానే బిర్యానీ కోసం నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. 3 గ్లాసుల రైస్ తీసుకొని కడిగి నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. అందులోకి మన మటన్ ఉడికిపోయిందండి. మూత తీసేసాను. చూసారా వాటర్ మొత్తం రెడీ అయిపోయింది కదా. ఈ వాటర్ని కూడా మనం పారిపోయకూడదు. అలానే నేను 3 ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. ఒక 10 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవగానే ఉల్లిపాయలు మొత్తం వేసేసుకోవాలి. అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఆయిల్లో ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయల రంగు కొంచెం మనకి కలర్ చేంజ్ అవ్వాలని అంటే కొంచెం రెడ్డిష్ స్టార్ట్ అవగానే ఇప్పుడు దానిలోకి అల్లం చిన్నులపై పేస్ట్ అండి. నేను ఇందాక మటన్లో 2 స్పూన్లు వేసాను కాబట్టి ఇక్కడ జస్ట్ 1 స్పూనే వేస్తున్నాను. ఈ అల్లం చిన్నులపై పేస్ట్ కూడా బాగా వేగాలండి. మనం ఫస్ట్ ఇప్పుడు మటన్ గ్రేవీ తయారు చేస్తున్నాం అన్నమాట. అల్లం చిన్నులపై పేస్ట్ ఎప్పుడైతే వేగుతుందో అప్పుడు నేను ఇక్కడ ఒక 2 టమాటాలు కట్ చేసేసి సన్నగా అది కూడా వేసేసుకుంటున్నాను.
టమాటాలు వేగగానే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ మసాలా పేస్ట్ వేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ కూడా అప్పటికప్పుడు ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మసాలా అంతా వేగగానే ఇందాక కుక్కర్లో మటన్ ఉడకబెట్టేసాం కదా, అదంతా ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసేసేయాలండి. వేసేసి ఆ మసాలా మొత్తము మటన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూసారా, మసాలా మొత్తము ఈ మటన్ వాటర్లో కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి మన గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నానండి నేను. అలానే ఇప్పుడు ఉల్లిపాయలు టమాటా ఇవన్నీ వేసాం కాబట్టి ఒకసారి ఇంకొక స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. ఒకసారి మీరు చెక్ చేసుకొని మీరు కారానికి తగ్గట్టు మీరు కారం వేసేసుకోవచ్చు. అలా వేసేసి మటన్ని మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మనము మటన్లోకి కంపల్సరీగా పుదీనా వేయాలి కదా, నేను ఇక్కడ ఒక గుప్పెడు పుదీనా వేసేస్తున్నాను. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి, మటన్ కర్రీ స్మెల్ అయితే. అలా పుదీనా వేసిన తర్వాత మూత పెట్టేసేసుకొని మనం సిమ్లో పెట్టి నేను పక్కకు పెట్టేశానండి. ఇప్పుడు మళ్ళీ ఆ స్టవ్ మీద నేను వాటర్ తీసుకున్నాను. అంటే మనం తీసుకున్న రైస్ ఉడకబెట్టడానికి అండి. రైస్ తీసుకున్న దానికి డబుల్ కూడా కాదు, ఇంకా ఒక గ్లాస్ వాటర్కి ఒక 3 గ్లాసుల వాటర్ లాగా వేసేసుకొని నేను స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఆ వాటర్లో బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా అంటారు కదండి, షాహీ జీరా, చెక్క, లవంగాలు, అనాస్ పువ్వు, ఇంకా జాపత్రి అవి కూడా ఉంటే వేసుకోవచ్చు. ఇవన్నీ వాటర్లో వేసుకొని ఆ వాటర్లో ఈ మసాలా అంతా బాగా మనకి ఉడకాలండి. అప్పుడు ఆ మసాలాలో ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగుతుంది. అట్లానే అన్నము పొడి పొడిగా రావటానికి కోసం నేను ఒక స్పూన్ ఆయిల్ వేసాను. అలానే సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఎలా అంటే మనం టేస్ట్ చేసినప్పుడు చాలా ఉప్పగా ఉండాలి వాటర్, అలా వచ్చేంత సాల్ట్ వేసుకోవాలి. అప్పుడే ఆ సాల్ట్ అనేది రైస్కి పడుతుంది. పక్కన కర్రీ చూడండి రెడీ అయిపోయింది కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది. మన గ్రేవీ సరిపోతుందంటే ఇంకా ఆఫ్ చేసేసేయండి, లేదంటే కొంచెం వాటర్ పోసుకొని ఇంకొంచెం సేపు ఉండొచ్చు. నాకు సరిపోయింది కాబట్టి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి వాటర్ మసిలినాయి కదా, బాగా మసిలేసరికి మనం వేసిన మసాలాలో ఉన్న ఆ ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగిపోయింది. ఇప్పుడు మనం అనాస్ పువ్వు, యాలకులు అవన్నీ వేసాం కదండి, అవన్నీ తగిలితే మా బాబు తినడు, నేను అందుకే అవన్నీ తీసేస్తున్నాను. అవన్నీ తీసేసిన తర్వాత ఇక్కడ ఒక 2 గుప్పిళ్ళ పుదీనా, అలానే ఒక 5-6 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేసేసుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలు పుదీనా కూడా వాటర్లో మసలాలి, అప్పుడు దాని ఫ్లేవర్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే వాటర్ మరుగుతున్నాయో అప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ అంతా ఈ వాటర్లోకి వేసేసేయాలి. వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకొని ఇప్పుడు మనం రైస్ని ఉడకబెట్టాలండి. అది ఎంత మటుకంటే మనం రైస్ తీసుకొని పట్టుకుంటే చూసారా బ్రేక్ అయింది, ప్లస్ కొంచెం వరకు ఉడికిందండి. ఇంకా ఒక 20% వరకు ఉడకాలి కదా, ఆ స్టేజ్లో మనము గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం దమ్ చేయడానికి కావలసిన ఒక హండీ తీసేసుకొని ఫస్ట్ కింద నేను ఒక లేయరు కర్రీ వేసుకుంటున్నానండి. అంటే మటన్ గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీని కింద వేసేస్తున్నాను. కొన్ని పీసెస్ కూడా వేస్తున్నాను. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈక్వల్గా ఉండేటట్టు మొత్తం సర్దుకొని ఇప్పుడు ఒక లేయరు రైస్ వేసేసుకోవాలండి. చూసారా వాటర్ ఏం రాకుండా డ్రైన్ చేస్తూ మనము ఆ రైస్ని వేసేసుకోవాలి.
మనము ఉడకబెట్టుకున్న రైస్లో సగం పార్ట్ ఇక్కడ వేసేసుకోవాలండి రైస్ అనేది. చూసారా, వాటర్ మొత్తం డ్రైన్ చేస్తున్నాను నేను. ఎందుకంటే నా రైస్ అనేది 80% వరకు ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ వాటర్ ఉంటే మనం దమ్ చేసి తీసేసే వరకు రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. లేదు బాగా పొలుగ్గా ఇంకా ఉడకాలి బాగా అన్నప్పుడు కొంచెం రైస్ వాటర్తో వేసినా ఏమవ్వదండి. ఇప్పుడు నేను మిగతా గ్రేవీ కర్రీ ఉంది కదా, ఆ దాంట్లో నేను హాఫ్ కన్నా కొంచెం ఎక్కువే ఇక్కడ వేసేస్తున్నాను. ఎందుకంటే నేను 1 కేజీ కర్రీ తీసుకున్నప్పుడు నేను 3/4 కర్రీ నేను రైస్లో వేసేసాను. 1/4 వంతు తీసేసాను. ఎందుకంటే గ్రేవీ కొంచెం కావాలి కదా, మామూలుగా అయితే అవసరం లేదు, కానీ మా వారికి కంపల్సరిగా గ్రేవీ ఉండాలండి. అందుకని నేను 1/4 వరకు తీసి పక్కన పెట్టేసి మిగతాదంతా ఈ రైస్ మీద వేసేస్తున్నాను. మసాలా పీసెస్ మొత్తము వేసేసిన తర్వాత ఇంకా మిగిలిన రైస్ ఉంది కదండి, అది మొత్తం కూడా ఈ గ్రేవీ పైన వేసేయాలి. రైస్ని కూడా ఒకే చోట వేయకుండా చుట్టూరు వేసుకొని ఈక్వల్గా ఉండేటట్టు అలా సర్దేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మొత్తం వేసిన తర్వాత మనం డ్రైన్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కొంచెం తీసుకొని దాంట్లో కొంచెం లెమన్ ఎల్లో కలర్ వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలానే నేను ఒక 2 గిన్నెల వాటర్, మీకు వీడియోలో చూపిస్తున్నంత సైజ్ ఆ గిన్నె వాటర్ నేను తీసుకొని చుట్టూరు అంచుల్లో వేసానండి. ఎందుకంటే ఇంకా నా రైస్ ఒక 20% ఉడకాలి కాబట్టి. దానిపైన కూడా మళ్ళీ నేను కొంచెం గ్రేవీ వేస్తున్నాను. అలానే 2 గరిటెలు నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేస్తేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మన హండీని పెట్టేసి దాని మీద మూత పెట్టేసుకోవాలండి. నా దగ్గర ఉన్న హండీ గ్లాసుది కాబట్టి దాని ఎట్టు నుంచి ఆవిరి అనేది పోదు. ఎప్పుడైతే గ్లాస్ మీద అట్లా ఆవిరి కనిపిస్తుందో అప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఖచ్చితంగా 15 నిమిషాలు ఉంచాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి మరో 10 నిమిషాలు ఉంచిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. మన డబుల్ మసాలా మటన్ దమ్ బిర్యానీ రెడీ అండి. చూసారా, రైస్ ఎంత పొడిగా ఎంత ఇదిగా ఉందో, కరెక్ట్గా ఉడికింది. మనకి గ్రేవీ కూడా బాగా కనిపిస్తుంది కదా. మన బిర్యానీ సర్వ్ చేసేటప్పుడు ప్రతి బైట్లో కూడా రైస్ వస్తుంది, గ్రేవీ వస్తుంది, పీసెస్ కూడా వస్తాయండి. అందుకే డబుల్ మసాలా బిర్యానీ అనేది చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా రైస్ మనం సర్వ్ చేసేసుకొని, నేను గ్రేవీ ఇందాక ఉంచాను కదా, ఇష్టమైతే కొంచెం గ్రేవీ కూడా పెట్టుకోవాలి. అలాగనే మేము గుంటూరు వాళ్ళం, మా గుంటూరు టచ్ కూడా ఉండాలి కాబట్టి కంపల్సరిగా గోంగూర పచ్చడి చేసుకుంటామండి. మేము గోంగూర పచ్చడి కూడా వేసినాను. ఇప్పుడు ఈ కర్రీతో పచ్చడితో బిర్యానీ కనుక కలుపుకొని తింటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మరి ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.